ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అలాగే సార్ ఇప్పుడు హెచ్‌డీఎల్ పెంచుకునే ఫుడ్స్ ఏమిటి? హెచ్‌డీఎల్ స్వతహాగా పెరగడానికి ఎక్సర్సైజ్. ఓహో! ఎక్సర్సైజ్ ఈస్ గుడ్ అండ్ అన్‌సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. అంటే ఏదో నట్ ఫ్యాట్స్ మంచిదని చెప్తారు. నట్స్‌లో గూడా ఫ్యాట్స్ ఫిష్ ఉంటాయి. ఆయిలు. అన్ని అన్‌సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. నేను అందుకే అంటున్నా అన్‌సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ గుడ్ ఫర్ ఆల్ ఆఫ్ us. దెమ్ ఆర్ గుడ్. గుడ్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్. దానిలో మీకు చూసుకుంటే వాల్‌నట్స్ ఈస్ బెటర్. మళ్ళా ఎక్కువగా నేను బాదాం, కాజు తింటా అంటే మళ్ళీ బ్యాడ్ బ్యాడ్ ఫ్యాటీ కొలెస్ట్రాల్ యాసిడ్సే మీకొస్తాయి. అవును. అన్‌సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ దేనిలో అయితే ఉంటాయో అవి మన బాడీకి చాలా మంచిది. హెచ్‌డీఎల్ స్వతహాగా ఓన్లీ హెచ్‌డీఎలే పెరగాలి అనేది చూసుకుంటే ఎక్సర్సైజ్ ఈస్ ద బెస్ట్ మెథడ్. ఓహో! ఎక్సర్‌సైజ్‌తో కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుంది సార్ అది? బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతూ ఉంటుంది. తద్వారా ప్రపోర్షనేట్‌గా గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుంది. అంతేగాని ఎక్సర్సైజ్ చేస్తే హెచ్‌డీఎల్ఏ ఏదో మెకానిజంలో పెరుగుతుందనేది కాదు. రిలేటివ్‌గా పెరుగుతుంది. ఓహో! ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్ మనకి రిలేటివ్‌గా. రేషియో ఆఫ్ గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. అవును. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది అంటే గుడ్ కొలెస్ట్రాల్ రేషియో పెరిగినట్టే కదా! అవును. అలా. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏ నంబర్‌లో ఉంటే ఆందోళన పడాలి? యూజువల్‌గా చాలామంది అంటే ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్‌లో చాలా హెఫ్టీగా ఉంటారు. అలా అనంత మాత్రం వాళ్ళకి ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండొచ్చు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండొచ్చు కాదు. ఫ్యామిలీ హిస్టరీ ఉంది అండ్ చిన్న వయసులోనే మనకు హార్ట్ సంబంధించి ఇబ్బందులు వచ్చినాయి అన్నప్పుడు నెంబర్కి సంబంధం లేకుండా కొలెస్ట్రాల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. కొందరు ర్యాండమ్గా హెల్త్ చెకప్ చేసుకుంటారు, 120 డిటెక్ట్ అయింది. ఎగ్జాంపుల్ ఎల్‌డీఎల్ 120 వచ్చింది. ఫ్యామిలీ హిస్టరీ లేదు, స్మోకింగ్ లేదు, ఆల్కహాల్ లేదు, హీ ఈజ్ అన్ ఎక్సర్సైజ్ పర్సన్. అలాంటప్పుడు దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు. వి జస్ట్ టెల్ హిమ్ టు గో ఫర్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఎందుకంటే మనకి డే టు డే లైఫ్లో తెలియకుండా ఈ కొలెస్ట్రాల్ చేరుకునే పద్ధతులు చాలా ఉన్నాయి. ఎక్కడో కాడ సమోసాలు తింటాం, లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్ తింటాం, మైదా యూజ్ చేసుకున్న ఫుడ్స్ తింటాం, ఆయిల్ డీప్ ఫ్రైస్ చేసిన ఎక్కడో కాడ అట్లా ఇట్లా వెళ్ళి తింటాం కాబట్టి అవి ఇంకా జాగ్రత్తగా పాటిస్తే ఆ 120ని ఈజీగా 100 బిలో తెచ్చుకోవచ్చు. ఎవరు ఏదైతే పర్సన్ ఎలాంటి హెల్త్ ఎఫెక్ట్స్ లేదు, స్మోకింగ్ లేదు అన్న పర్సన్‌కి. కానీ ఆల్రెడీ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, పర్సన్‌కి బీపీ, షుగర్ ఉంది అండ్ కొలెస్ట్రాల్ ఎల్‌డీఎల్ 120 ఉంది. తనకి టార్గెట్ లెస్ దెన్ 100 అని క్లియర్‌గా చెప్తాం. అవును. సో, ఆ పర్సన్‌కి లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఫుడ్‌లో, ఎక్సర్సైజ్‌లో దాంతో పాటు టాబ్లెట్. బికాజ్ కొందరికి అంటే ఇప్పుడు వరకు ఆ పర్సన్ లైఫ్ స్టైల్ బాగానే ఉంది. ఇంకెంత బెటర్ చేసుకుంటారు? ఇంకేం చేంజెస్ చేసుకోలేరు. హి ఈస్ ఆల్రెడీ 100% దేర్. సో, ఇంకా అడిషనల్‌గా చేంజెస్ చేయాలంటే వి హావ్ టు యాడ్ టాబ్లెట్ ఫర్ హిమ్. సో, టాబ్లెట్ తీసుకున్న తర్వాత ఇఫ్ హి ఈస్ కమింగ్ డౌన్ చాలా మందికి అపోహ ఉంటుంది. అబ్బా! కొలెస్ట్రాల్ టాబ్లెట్ మళ్ళీ లైఫ్ లాంగా దాంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది ఆలోచన ఉంటాయా ఉంటుంది. సార్ సైడ్ ఎఫెక్ట్స్? సైడ్ ఎఫెక్ట్స్ అంటే బాడీ పెయిన్స్ అంటే డిపెండింగ్ అపాన్ ద డోస్. సో, కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ యొక్క డోసేజ్ ఎక్కువ ఉంటే మజిల్ పెయిన్స్ ఉంటాయి. ఓకే. రైట్? అండ్ కొన్ని స్టడీస్‌లో వన్ పర్టిక్యులర్ ప్రివాస్టాటిన్ అనే దానిలో షుగర్ వస్తుంది అని చెప్పేసి. ఓహో! డయాబెటిస్. అంటే వెరీ రేర్‌గా ఇప్పుడు 100 పేషెంట్స్‌కి ఇస్తే 1% ఆర్ 2% పేషెంట్స్‌కి 2 పర్సన్స్‌కి డయాబెటిస్ వస్తుంది అంటే ఆ 2 పర్సన్స్ ఎవరొస్తారనేది తెలీదు. కరెక్ట్. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద డోస్. అటోరోస్టాటిన్ ఈస్ కామన్లీ ప్రిస్క్రైబ్డ్. రోజోస్టాటిన్ ఈస్ కామన్లీ ప్రిస్క్రైబ్డ్. అది 5 ఎంజీతో స్టార్ట్ అవుతుంది రోజోస్టాటిన్. అటోరోస్టాటిన్ 10 ఎంజీతో. సో, 10 ఎంజీ, 5 ఎంజీ ఇస్తే బాడీ పెయిన్స్ రావు. బట్ ఇఫ్ ఐఎమ్ స్విచ్చింగ్ టు 40 ఎంజీ, 20 ఎంజీ దెన్ బాడీ పెయిన్స్ వస్తాయి. సో, సైడ్ ఎఫెక్ట్స్ ప్రొఫైల్ అనేది లోవర్ డోస్‌లో ఉండవు. రైట్. హై డోస్‌లో ఉంటుంది. వెరీ రేర్‌గా కొందరు ఆ లోవర్ డోస్‌ని కూడా సస్టైన్ చేయలేరు. కరెక్ట్. అలాంటి వాళ్ళకి ఫస్ట్ ట్రై చేస్తాం. ఇఫ్ అబ్సల్యూట్‌గా వి ఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ హిమ్ ఆన్ టాబ్లెట్స్ అన్నప్పుడు లైఫ్ స్టైల్‌లో ఇంకెంత బెటర్‌గా చేయగలుగుతాం అనేది మాత్రం ఆలోచిస్తాం. ఏమేమి కట్ చేసేస్తారు? ఫ్రైడ్ ఫుడ్స్, ట్రాన్స్ ట్రాన్స్ ఫ్యాట్స్ అండ్ మైదా మైదా, అండ్ షుగర్. షుగర్, స్వీట్స్ అండ్ ఫుడ్‌లో యాడిషన్ అంటే డిలీషనే కాదు యాడిషన్ కూడా చూసుకోవాలి. ఫైబర్. సలాడ్స్, ఫైబర్ అండ్ రైస్, చపాతీ, జోవార్ ఏవైనా తీసుకోవచ్చు. హోల్ గ్రెయిన్స్ అండ్ అడిషనల్లీ ఎక్సర్సైజ్ అంటే చాలామంది నేను నా డే టు డే లైఫ్లో ఫుల్ వాకింగ్ చేస్తాను, ఆఫీస్ వర్క్లో ఆ వర్క్లో కాదు. యూ హ్యావ్ టు హ్యావ్ వన్ స్పెసిఫిక్ షెడ్యూల్ ఆఫ్ వాకింగ్ వేర్ యువర్ మైండ్ ఈస్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యువర్ యాక్టివిటీస్. ఇట్ షుడ్ బి ఫ్రీ. అంటే నేను ఏదో వాకింగ్ 10,000 స్టెప్స్ ఇటు అటు చేసి వచ్చేసినంటే ఎస్ సరిపోదు. చాలా మందికి 10,000 స్టెప్స్ అని అంటారు. ఎప్పుడు పొద్దున స్టార్ట్ చేస్తారు, రాత్రి వరకు 10,000 చెప్తారు. 10,000 స్టెప్స్‌లో పొద్దున అంటే ఒక ఎక్సర్సైజ్ యొక్క బెనిఫిట్ రావాలి అంటే కంటిన్యూస్‌గా చేయాలి. నేను పొద్దున్నుంచెల్లి లీజర్‌గా కూర్చొని కాఫీలు తాగి అన్నీ చేసేసి 10,000 చెప్తాను. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్కౌట్. అండ్ స్వతహాగా జపాన్ వాళ్ళు 10,000 స్టెప్స్ చెప్పింది ఎక్సర్సైజ్ కోసం కాదు. ఇనిషియల్‌గా స్టార్ట్ చేసినప్పుడు 10,000 స్టెప్స్ చేస్తే బెనిఫిట్ ఉంటుంది, హెల్తీగా ఉంటుందనేది కాదు అది స్టార్ట్ అయింది.
సో ఇట్ వాస్ ఫర్ సమ్ అదర్ రీజన్. సో మన వాళ్ళు దాన్ని ఏం చేస్తారు, 10,000 స్టెప్స్ అన్నారు కానీ 10,000 స్టెప్స్ కన్సిస్టెంట్గా ఏ ఎక్సర్సైజ్ చేసినా, లెట్ ఇట్ బి సైక్లింగ్, స్విమ్మింగ్, ఏదైనా కన్సిస్టెంట్గా చేస్తేనే. చాలా బ్రేక్స్ తీసుకుంటే ఆ ఎక్సర్సైజ్ యొక్క బెనిఫిట్ రాదు. Aerobic గా అది హార్ట్ హెల్త్ ఎస్, ఎందుకంటే మీరు బర్న్ చేయరు. మీరు క్యాలరీస్ బర్న్ చేయాలంటే యూ హ్యావ్ టు కంటిన్యూ ద ఎక్సర్సైజ్ ఫర్ పర్టికులర్ టైం. నేను చాలా గ్యాప్స్ తీసుకుంటాను అంటే ఆ ఎక్సర్సైజ్ యొక్క బెనిఫిట్ ఉండదు, బికాస్ యూ నాట్ బర్నింగ్ క్యాలరీస్. కానీ మీరు చెప్పిన ఈ పద్ధతిలో ఇవన్నీ కట్ చేసేసి మెడికేషన్ లేకుండా రివర్స్ చేయాలంటే ఒక 3 months లో తేడా తెలిసిపోతుందా సార్ కొలెస్ట్రాల్? ఇంకోటి, రివర్స్ అనేది చాలా తప్పు. ఎందుకంటే రివర్స్ అంటే ఏంటి, ఆ మనిషి ఈ యొక్క మెటబాలిజం నార్మల్ చేసేసి ఇంకా లైఫ్ లాంగ్ తనకి కొలెస్ట్రాల్ లేకుండా, షుగర్ లేకుండా చేస్తామనేది. ఇప్పుడు కొలెస్ట్రాల్ రావడానికి ఫుడ్ కారణం అనుకోండి, ఫుడ్ కట్ చేస్తే రివర్స్ అయిపోతుంది. కానీ డయాబెటీస్, డయాబెటీస్ చెప్తాను, చాలామంది రివర్స్ అంటారు. డయాబెటీస్ రావడానికి ఇన్సులిన్ యొక్క పనితనం తగ్గుతుంది. మీరు ఏ మెకానిజం ద్వారా ఇన్సులిన్ని పెంపొందిస్తారు? బికాజ్ ఏజ్ రీత్యా వచ్చే చేంజెస్లో మన ప్రొడక్షన్ తగ్గుతుంది కాబట్టి మనం రివర్స్ చేయలేం. కొలెస్ట్రాల్కి మాత్రం ఏంటంటే జనరేషన్ కాదు, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫుడ్ వాట్ యు టేక్. సో మీరు దాన్ని కంట్రోల్ చేస్తే మీరు స్టేబుల్గా ఒక లెవెల్కి వస్తారు, నార్మల్ లెవెల్కి. బట్ యూఆర్ నాట్ రివర్సింగ్ ఇది, ఎందుకంటే డిపాజిట్ అయిన కొలెస్ట్రాల్ మళ్ళీ మీ బాడీలోకి వచ్చి నార్మల్కి రాదు. ఇట్ ఈస్ డిపాజిటెడ్. అంటే సార్ నిజం ఉన్నమాట చెప్తున్నాను, గట్టిగా నడిచేస్తే గుండె అలా కొట్టేసుకుంటుంది కదా గట్టిగా, ఆ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో ఉన్నది కరిగిపోతుంది అనుకో. అది ఇంకా ఇబ్బంది. ఎందుకంటే ఎప్పుడైతే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ డిపాజిట్ అయిందో వాటి అపర్చర్ 80%, 60%, 40% ఇట్లా తగ్గుతూ ఉంటుంది. సడన్గా మీరు ఎక్సర్సైజ్ చేసి సడన్గా బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ చేస్తే ఆ 20% క్లోజర్ ఈజీగా అయిపోతుంది. 80% క్లోజర్కి టైం పట్టవచ్చు కానీ 20% క్లోజర్కి ఈజీగా పడుతుంది. సో ర్యాపిడ్గా ఎక్సర్సైజ్ మొదలు పెట్టడం కూడా తప్పు. చాలామంది ఏం చేస్తారు, వెల్నెస్ చెకప్, హెల్త్ చెకప్ చేసుకొని అబ్బో కొలెస్ట్రాల్ చెప్పారు సార్, నాకు లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పారని చెప్పేసి ఉన్న ఫుడ్ మెకానిజం అలాగే పెడతారు కానీ ఎక్సర్సైజ్ అగ్రెసివ్గా స్టార్ట్ చేస్తారు. దట్ ఈస్ నాట్ గుడ్. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన హార్ట్ అటాక్ వల్ల చనిపోవడం కూడా వాళ్ళందరూ ఎక్సర్సైజ్, ఏదో ఒక యాక్టివిటీ ఫాస్ట్గా చేయడం, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ చేసుకోకుండా యాక్టివిటీ చేయడం వలన బ్లడ్ ఫ్లో ఫాస్ట్గా పెరిగింది. ఎప్పుడైనా ఎక్సర్సైజ్ పేస్ స్లోగా పెంచాలి. ఇట్ షుడ్ బి స్లో, సో దట్ మీ బాడీ అలవాటు పడుతుంటుంది. అలవాటు పడకుండా మీరు ఫాస్ట్గా చేసేస్తే ఇబ్బందులు పడతారు.